లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. చూడండి హోటల్ టేస్ట్ అయితే వచ్చిద్దని అయితే కొన్ని టమాటాను పైన అయితే ప్యాన్ వేసి ఉంది. చూడండి ఇల్లు తుడిచి అయితే ఇంకా ప్యాన్ ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఆడవాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, జ్వరం దగ్గు అలాంటివి ఏం రాకుండా రోగాలు. గ్రైండర్లో అయితే ఇంకా పిండి వేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ లాక్. ఎలా ఉన్నారు ఫ్రెండ్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. పిల్లల కోసం అయితే ఇంకా లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత లుకింగ్గా కనబడుతుంది కదా ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉంది. ఇంకా వాళ్ళకైతే బాక్స్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే వెరైటీ వండితే పిల్లలు తినరు కదా, కొంచెం వెరైటీగా వండితే ఇష్టంగా తింటారని అయితే. ఇంకా అది కాక ఎగ్ అంటే బలం కదా పిల్లలకి. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పప్పు చారు చేయాలి. ఇంకా లేట్ అయిపోయింది, క్యారెట్లు కదా, వాళ్ళకి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఇద్దరు బాక్స్ ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్ పప్పు చారు అయితే ఇంకా ఉడుకుతా ఉంది. దీంట్లో అయితే ఇంకా సొరకాయ కూడా ముక్కలు కోసి వేసాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఇంకా హోటల్ టేస్ట్ అయితే వచ్చిద్దని అయితే కొన్ని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు సొరకాయ ఉంటే కొంచెం ముక్క వేసేసాను, కట్ చేసి ఉడకబెట్టి వేసాను ఫ్రెండ్స్. సపరేట్గా ఉడకబెట్టాను అదైతే. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్గా వేస్తే మరి సొరకాయ ఉడకదు కదా, మరి పచ్చి వాసన వచ్చేసింది అంటే పక్కన గిన్నెలో ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి వేసాను. టేస్ట్ అయితే హోటల్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. గిన్నెలు ఎన్ని ఉన్నాయో గిన్నెలు మొత్తం కడిగేసి ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచాను, అది కూడా చూపిస్తాను. ఈ గిన్నెలు మొత్తం కడిగిన తర్వాత ఇంకా స్నానం చేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేసిన తర్వాత నమాజ్ చదువుకోవాలి, శుక్రవారం కదా ఈరోజు. ఇల్లు తుడిచాను, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే శుభ్రంగా తుడిచాను. పైన అయితే ఫ్యాన్ వేసి ఉంది. చూడండి ఇల్లు తుడిచి అయితే ఇంకా ఫ్యాన్ వేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయటం అయిపోయింది, ఇంకా ఆరబెట్టాలి ఫ్రెండ్స్. శుభ్రంగా ఇంకా తుడిచేసి తుడిచాను, ఇంకా పని అయిపోయింది. ఇంకా అంట్లు కడిగితే ఇంకా అది కూడా అయిపోయింది. గిన్నెలు అయితే తీసేసాను, అంత మంచిగా కనపడుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కావాలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా. ఇంట్లో అయితే ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకొని లంచుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు కూడా ఇలా తినాలనిపించిందా లేదో కామెంట్ చేయండి. నాకైతే అలా తినాలనిపించింది ఫ్రెండ్స్. దీంట్లో ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఉన్నాయి ఇక్కడైతే కిర్చీలో ఒక ట్రబ్బు పెట్టాను, ఇక్కడ కింద అయితే ఒక ట్రబ్బు ఉంది. ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఆడవాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, మరి ఇంట్లో పని ఆడవాళ్ళే కదా చేసేది. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, మొత్తం కడిగేసాను శుభ్రంగా. ఇక్కడైతే ఇంకా వాటర్ వేడి చేసి పెట్టాను పిల్లలకి. చూసారు కదా పొగలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా గిన్నెలో తీసేసాను. ఇంకా అంట్లు మొత్తం కడగాలి ఫ్రెండ్. అయితే వేడి చేసుకొని తాగితేనే మంచి ఫ్రెండ్. జలుబు, జ్వరం, దగ్గు అలాంటివి ఏం రాకుండా రోగాలు ఇంకా మేము జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ముందు జాగ్రత్త. ఇంకా వేడి చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ రైస్ అయితే చేశాను. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఇంకా పొద్దున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసి పంపించాను. పప్పు చారు అయితే ఇప్పుడు చేశాను ఫ్రెండ్స్. ఇంకా తినేటప్పుడు అయితే ఆమ్లెట్ వేసుకుంటాం. పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదా గిన్నెలు కడిగింది, ఇంకా వంట పని అయిపోయింది మొత్తం. చూశారు కదా, బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే శుక్రవారం కదా ఫ్రెండ్స్. అందరికీ హిందూస్ అయితే నమస్తే ఫ్రెండ్స్, ముస్లిమ్స్ అయితే అస్సలాం వాలేకుం. అందరూ ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంకా పిల్లలు వస్తారని అయితే ఇంకా ఎదురు చూస్తున్నాను. టైం అయితే ఇంకా 6 అయి వస్తుంది. ఇంకా గ్రైండర్లో అయితే ఇంకా పిండి వేసాను, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. శుక్రవారం రోజు మీరు ఏం కూర వండారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇంకా పప్పు చారు చేశాను. ముస్లిమ్స్ నమాజ్ చేసుకున్నారా, హిందూ పూజ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే తిరుగుతూ ఉంది, ఇంకా అయిపోయిందో లేదో అది కూడా చూడాలి. ఇంకా పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఆపేయాలి. పిండి తీసిన తర్వాత ఇంకా గ్రైండర్ కడిగితే ఇంకా పని అయిపోయింది. అంట్లు కడగాలి, కొంచెం మెత్త కావాలి ఫ్రెండ్స్. Like, share, comment, subscribe to Arty Lovers Vlogs. Bye bye.